హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినండి. రేపు మాత్రం ఏకాదశి అండి. రేపు మాత్రం ఈ పిండి దీపారాధన చేసుకోండి ఎలాగైనా. రేపు ఉదయాన్నే చేసుకునేలా చూసుకోండి. అది కుదరని వాళ్ళు ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు 6 తర్వాత. కానీ 2 దీపాలు వెలిగించుకోండి. వీలైతే మీరు చందనం కలిపిన దీపం చేయండి. అది మంచిదంటండి రేపు చేసుకుంటే. చేసుకొని చక్కగా అలంకరించుకోండి. ఇల్లు, వాకిలి శుభ్రంగా తూడ్చుకొని, ఊడ్చుకొని మంచిగా గడపలు పూజించుకొని ఈ పని చేసుకోండి. రేపు కుదరని వాళ్ళు ఎల్లుండి కూడా వెలిగించుకోవచ్చండి. తప్పు లేదు. ఎల్లుండి కానీ ఎలిగించుకోవచ్చు. పర్వాలేదండి. ద్వాదశి రేపు ఏకాదశి అయితే ఎల్లుండి ద్వాదశి వస్తుందండి. ఆ రోజున కూడా వెలిగించుకోవచ్చండి. ఇలా వెలిగిస్తే నేతితో వెలిగించండి. లేదంటే నూనె పెట్టి కూడా వెలిగించుకోవచ్చు. తప్పులేదండి. కానీ నేను చెప్తున్నాను రేపు మాత్రం నెయ్యితో వెలిగించుకోండి. చాలా మంచిదండి. ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన దీపాలు మనం వెలిగించాలండి స్వామివారికి. ఏదన్నా నైవేద్యంగా వండి పెట్టండి. లేదంటే పూలు, పండ్లు ఏదైతే అది కానీ దీపాన్ని చక్కగా అలంకరించుకోండి మంచిగా. ఎంత వీలైతే అంత చేసుకోండి. మన దగ్గర ఏది ఉంటే అది పెట్టి మాత్రం స్వామివారికి మంచిగా పంచహారతి ఇచ్చుకోండి. నేనైతే రేపు అదే పని చేస్తానండి. అందుకే మీకు ముందుగా చెప్తున్నాను. ఏదైనా బాధ ఉంటే పోతుందండి. మీరు కోరుకోండి గట్టిగా తీరుతుంది.